దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మరలా ఈ ఉదయ కాలమున దేవుని సాన్నిధ్యములో చేరి దేవుని వాగ్దానమును జ్ఞాపకం చేసుకున్నటకై ప్రభు మనకిచ్చిన శ్రేష్టమైన సమయం కొరకు ఆయనకే ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. ఈ ఉదయకాలము దేవుని యొక్క వాగ్దానము 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనము వాగ్దానముగా ఇయ్యబడింది. మీరు భయపడకుడి, జడకుడి, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. అవును ప్రియులారా, భయపడక జడక మన పక్షాన యుద్ధము చేసేవాడు ప్రభు అయిన మరి యెహోవాయే. ఇది ఎప్పుడు చెప్పినటువంటి మాట అంటే, యెహోషాపాతు మీదికి శత్రురాజులు మూకమ్ముడుగా దాడి చేస్తున్నప్పుడు పలికినటువంటి మాట. నిజంగా యెహోషాపాతు అనేకులు మరి దండెత్తి అతని మీదికి వచ్చినప్పుడు యెహోషాపాతు మాట్లాడుతున్నావు, నీవే మా ఆశ్రయము, నీవే మా దుర్గము. ఆ సమయంలోనే దేవుని కొరకై మరి నిజంగా ఆయన మందిరము క్రొత్తశాల ఎదుట సమాజముగా కూడి యూదా యెరూషలేము జనుల మధ్య నిలవబడి, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడివై ఉన్నావు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యెహోషువ ఉపవాసం చాటించాడు. యెహోషాపాతు అనేకులు వచ్చి ఆ మందిరం ఎదుట, ఆ శాల ఎదుట మోకరించి ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నారు. శత్రువుల విషయమై మాకు శక్తి చాలదు, మేము యుద్ధము చేయలేము, మా పక్షాన మీరుండి యుద్ధము జరిగించండి అని చెప్పి విడుదల కొరకై ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడైతే యెహోషాపాతు జనులకు ప్రకటించి ప్రార్థించడం మొదలుపెట్టాడో మరి దేవుడు జయమిచ్చినట్లుగా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అవును ప్రియులారా, మన జీవితంలో కూడా ఏ సమస్య వచ్చినా, ఎలాంటి పరిస్థితులు మనకు ఎదురైనా మనము మరి ప్రార్థన చేయడం, దేవుని స్తుతించడం, దేవుని ఘనపరచడం, దేవుని ఆరాధించడం మనం నేర్చుకున్నట్లయితే మన జీవితాల్లో గొప్ప విజయాల్ని మనం చూస్తాం. ఇక్కడ నిజంగా ప్రజల మీద ఆధారపడలేదు యెహోషాపాతు, దేవుని మీద ఆధారపడ్డాడు. జనులందరికీ ప్రకటించాడు, ప్రభుతో మాట్లాడుతున్నాడు. ప్రభువా, ఆకాశముందున్న మా దేవా, నీవు బహుబలవంతుడవు, నీవు మాత్రమే ఈ కార్యము చేయగలవు అని విశ్వాసం ఉంచి ప్రార్థించినప్పుడు మరి శత్రువునంతటిని జయించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఉదయకాలమున మన జీవితాల్లో వస్తున్న ఆటుపోటులు కానీ, భయభీతులు కానీ, అది ఏ పరిస్థితి అయినా సరే మనం కూడా ఉపవాస ప్రార్థన ప్రకటించుకొని ప్రభువును స్తుతించి, ప్రభువును ఘనపరిచి, ప్రభువును ఆరాధించినప్పుడు మనం జయం పొందుతామనే విషయాన్ని మీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుకే అంటున్నాడు, యుద్ధం మీది కాదు, దేవుడు సెలవిస్తున్నాడు. యెహోవాయే మీ పక్షానుడు యుద్ధం చేస్తాడు, భయపడొద్దు, చెడియొద్దు అంటున్నాడు. అవును ప్రియులారా, భయపడక జడేక ప్రభునందు స్థిరులుగా మనం ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ ఉదయకాలమున ఆయన వాగ్దానాన్ని మనం ఎత్తిపడదాం. ఆయన వాగ్దానాన్ని బట్టి స్తుతించి, ఘనపరిచి ఆరాధిద్దాం. అన్ని విషయంలో ఆయన కృప మనకు తోడుగా ఉండి ముందు నడిపించినట్లుగా ముందుకు సాగుదాం. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా తండ్రి, నీకు వందనాలు. యెహోషాపాతునైనా శత్రు సమూహం మూకుమ్మడిగా దాడి చేస్తున్నప్పుడు తండ్రి నైనా అందరికీ తెలియచేసి ప్రార్థన చేసి నేను స్తుతించి, నేను ఆరాధించి, నేను ఘనపరిచి నీ గొప్ప కార్యములు వివరించినప్పుడు ప్రభువా జయమిచ్చినటువంటి దేవుడు. అవును, మా జీవితాలలో కూడా ఏది జరిగినా నీవు ఉన్నావనేటువంటి ఆ ధైర్యముతో ప్రభువా మేము పోరాడినట్లు, ప్రార్థించినట్లు, విడుదల కలుగునట్లు మీ కృపచేత నింపి ఈ ఉదయకాలం మమ్మల్ని వాడుకొనుమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల వాగ్దాన్ని ఎత్తిపట్టి దేవుని స్తుతించండి, ఇతరులకు షేర్ చేసి పాలుభాగస్తులుగా చేయండి. ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడాలని మనం చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్.